బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో బీసీ హక్కుల సాధన కోసం వివిధ బీసీ సంఘాలు నడుం బిగించాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించాలనే లక్ష్యంతో ఈ పోరాటాన్ని ఉధృతం చేశాయి. రేపటి రాష్ట్ర బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఈ ఉద్యమానికి అనూహ్య బలం చేకూరింది. రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీతో పాటు మావోయిస్టు పార్టీలు, సిపిఐ నుంచి కూడా మద్దతు లభించింది. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ శక్తులు బీసీల రిజర్వేషన్ల డిమాండ్కు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ పరిణామం బీసీ సంఘాల పోరాట బలాన్ని, రిజర్వేషన్ల అంశం యొక్క ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే డీజీపీ ఆఫీస్ ఒక ప్రకటన విడుదల చేసింది. శాంతియుత పద్ధతిలో బంద్ జరుపుకోవాలని కోరింది. ఎలాంటి హింసకు తావు ఇవ్వద్దని రిక్వెస్ట్ చేసింది. పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తారని తెలిపింది. ఈ అంశంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు చొరవ తీసుకుని అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. ప్రధాని సమయం ఇస్తే అఖిలపక్షంతో కలిసి వచ్చేందుకు సీఎం రేవంత్ సిద్ధమని చెప్పారు. అట్లాగే బీజేపీకి సంబంధించిన ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్య వ్యవస్థలో ఇద్దరు కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని అందరినీ అడుగుతా ఉన్నారు, ఎందుకు మీరు ఓబీసీలకు సంబంధించిన బిల్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తే మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టించి మీరు ఎందుకు పాస్ చేయించకుండా అడ్డుపడతా ఉన్నారు? మీ అడ్డుపడుతున్నటువంటి వైనం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఓబీసీల గుండె కోతగా మారింది. నేను అడుగుతా ఉన్నాను, మేము అడుగుతా ఉన్నాం, మీరు లీడ్ చేయండి. ముఖ్యమంత్రి గారు కూడా అఖిల పక్ష సమావేశానికి మీరు ప్రధానమంత్రితో టైం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టించి దాన్ని క్లియర్ చేసి, మేము పంపించిన బిల్లును క్లియర్ చేసి వెంటనే 42% రిజర్వేషన్ ని స్థానిక సంస్థలు అమలు చేయడానికి ఉపయోగపడేటట్టుగా మీరు అఖిల పక్షాన్ని తీసుకొని పోతా అంటే మా ముఖ్యమంత్రి సైతం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు టైం తీసుకోండి, మీ ఆయనకు కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మేము అడిగితే ఎట్లా టైం ఇట్లా మీరు కనుక మీరైనా తీసుకోండి. ఇక రేపటి బంద్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుల నుంచి మొదలుకొని కార్యకర్తల వరకు అందరూ పాల్గొంటారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బంద్ను విజయవంతం చేసి తీరుతామన్నారు. మద్దతు ఇస్తున్నారా పార్టీ నుంచి? నిన్ననే చెప్పాం, బీసీ బంద్కు మద్దతే కాదు, మేము కూడా బీసీ బంద్లో పాల్గొంటాం. ఏం కాల్ చేస్తున్నారు మీ కార్యకర్తలకి? 42% రిజర్వేషన్ సాధించుకోవడం కొరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రేపు బంద్లో పాల్గొనాలి. మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులందరూ కూడా బంద్లో పాల్గొంటాం. సో రేపు మొత్తం ఎప్పుడు ఉంటుంది సార్ ఈ మొత్తం కార్యక్రమం రేపు బంద్కు సంబంధించి? ప్రజలకి అసౌకర్యం కలగకుండా బీసీ 42% రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న పార్టీలకి, వ్యక్తులకు కనువిప్పు కలిగే విధంగా బంద్ ఉంటుంది. బీసీ బంద్ కోసం ఆర్ కృష్ణయ్య తెలంగాణలో చేసే ప్రయత్నం ఢిల్లీలో కూడా చేయాలని కోరారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానితో చర్చించాలన్నారు. బీసీలకు న్యాయం చేసి ఆ క్రెడిట్ బీజేపీ తీసుకున్నా తమకు నష్టం లేదన్నారు. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, అలాగే పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని ఆర్ కృష్ణయ్య గారు ఢిల్లీకి తీసుకొచ్చి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అన్ని పొలిటికల్ పార్టీలకు ఇప్పించాల్సిన అవసరం ఉంది. రేపు జయప్రదం చేయాలి. తదనంతరం వారు ఢిల్లీకి వచ్చి, ఎందుకంటే వారు కూడా పెద్దల సభ, చట్టసభల్లో ఈరోజు క్రియాశీలకంగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు వాళ్ళ నాయకత్వం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వం మీద ప్రెజర్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ప్రధానమంత్రితోటి, రాష్ట్రపతితోటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు, మేము కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళతోటే ప్రధానమంత్రిని, వారితో పాటే
రాష్ట్రపతిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకేం క్రెడిట్ తీసుకోవాలని లేదు, మేము చేయాల్సినవి చేసినాం. మేము ఇంకా ముందు కూడా ఏదైనా చేయాల్సి వస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు, బీసీ జేఏసీగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కి అధికార కాంగ్రెస్ పార్టీ సహా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఇంకా బీజేపీ, ఇంకా ఇతర ప్రజా సంఘాలు అన్నీ కూడా సపోర్టుగా ఉన్నాయి. సో రేపు బంద్ నిర్వహించి విజయవంతం చేసి దాన్ని కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తామని బీసీ సంఘాలు చెబుతున్నాయి. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఉంది. సాగర్, రేపు బీసీ బంద్ తలపెట్టాయి తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ కూడా. సో ఇప్పటికే డీజీపీ ఆఫీస్ నుంచి ప్రకటన కూడా వచ్చింది, ఎటువంటి హింసకి తావు లేకుండా శాంతియుతంగా ఈ బంద్ నిర్వహించుకోవాలని. సో రేపటి ప్రోగ్రామ్స్ ఎట్లా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు, ఎటువంటి కార్యాచరణతో బంద్ ఉంటుందని చెప్తున్నారు? 42% బీసీల రిజర్వేషన్ల కోసం ఇప్పటికే బీసీ సంఘాలన్నీ కూడా సంయుక్తంగా ముక్త కంఠంతో ఒక జేఏసీగా ఏర్పడి బంద్ నిర్వహిస్తున్న పరిస్థితి. సో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ ఉండబోతుంది. రిజర్వేషన్ల సాధన కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి ఇప్పటికే బీసీ సంఘాల జేఏసీ ఏర్పాటు చేసి బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ అయినటువంటి ఆర్ కృష్ణయ్య, మిగతా కన్వీనర్లు, వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో రేపు పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తామని హెచ్చరించిన పరిస్థితి. సో ప్రధానంగా ఇప్పటికే ఈ బంద్ కి కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు. ఎందుకంటే మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నామని చెప్పి తీవ్రంగా దీనికి సంబంధించినటువంటి ఒక గెజిట్ విడుదల చేయడం, అనంతరం హైకోర్టులో జరిగిన పరిణామాలు ఇవన్నీ మనం చూసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతోనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కూడా మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలోనే బీసీ సంఘాల బంద్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇదే సందర్భంలో ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్ లో కూడా బీసీ సంఘాలకు మద్దతును ప్రకటించే పరిస్థితి. రేపు అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాలకు బంద్కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బంద్ విజయవంతం చేయాలని చెప్పి కూడా బీసీ సంఘాలు ఇప్పటికే గత వారం రోజులు కూడా తమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ బంద్ కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు మద్దతించిన నేపథ్యంలో రేపు బంద్ను మాత్రం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ బంద్ని నిర్వహిస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే డీజీపీ పోలీస్ శాఖ నుంచి కూడా ఒక ప్రకటన విడుదలైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎలాంటి హింసకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలోనే ఈ బంద్ను నిర్వహించాలని కూడా ఒక విజ్ఞప్తిని పోలీస్ అధికార పార్టీ కాంగ్రెస్ సహా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణ జాగృతి నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రకటన కూడా వచ్చింది. అయితే సపోర్ట్ చేయడమే కాదు, నేరుగా అందులో పార్టిసిపేట్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో అంటే ఎవరెవరు, ఏ నాయకులు ఎక్కడెక్కడ ఏ పాయింట్ వద్ద బంద్లో పాల్గొంటారు అనేది ఏమన్నా తెలిసిందా ఈ సమయానికి? ఖచ్చితంగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో పాటుగా మిగతా సంఘాలు మద్దతు, ప్రజా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది రాజకీయ పార్టీల నేతలు కూడా ఈ బంద్ లో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డైరెక్ట్ గా ఆర్ కృష్ణయ్యకి ఫోన్ చేసి బంద్ కు మద్దతు తెలపడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఈ బంద్ కు మద్దతు ఇస్తూ అందులో పాల్గొంటున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా చూస్తే శాంతియుత వాతావరణంలో బీసీల బంద్ అయితే రేపు విజయవంతంగా ముందుకు వెళ్లేందుకు బీసీ సంఘాలన్నీ కూడా సిద్ధమైనట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. సో దీని ద్వారా కేంద్రం పైన ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తామన్నటువంటి భావనలో బీసీలు ఉన్నారు. బీసీ సంఘాల నాయకులు కావచ్చు, జేఏసీ నాయకులు కావచ్చు, కేంద్రం పైన ప్రెజర్ తీసుకొస్తాం ఈ బంద్ ద్వారా అన్నటువంటి నమ్మకంలో ఎట్లా ఉన్నారు? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడంతో పాటుగా పార్లమెంట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి బిల్లు రావాలని కూడా బీసీ సంఘాలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తెచ్చేందుకు కూడా ఇటు బీసీ సంఘాలు సంయుక్తంగా కార్యాచరణను రూపొందించిన పరిస్థితి. సో రేపు బంద్ ద్వారా తమ యొక్క ముక్త కంఠంతో బీసీ సంఘాలన్నీ కూడా 42% రిజర్వేషన్లకు ఖచ్చితంగా సాధించి తీర్చామని తేల్చి చెప్పిన పరిస్థితి. రేపు బంద్ లో అన్ని రాజకీయ పార్టీల మద్దతు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో బంద్ను విజయవంతం చేసిన అనంతరం కూడా రిజర్వేషన్ల సాధన జరిగే వరకు కూడా తమ గలం వినిపిస్తామని చెప్పి కూడా ఇటు బీసీ సంఘాలు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాజు, రైట్, థ్యాంక్ యూ సాగర్. బీసీల కోసం 42% రిజర్వేషన్ కోసం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సాధించుకునే లక్ష్యంగా బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చాయి. బీసీ జేఏసీగా ఉన్నటువంటి సంఘాలన్నీ రేపు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కి
తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సపోర్ట్ చేయడమే కాదు, ఆ బంద్లో నేరుగా పాల్గొంటామని కూడా పార్టీలు చెబుతున్నాయి. సో పార్టీలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా బీసీల కోసం ముందుకు వస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే దిశగా తలపెట్టినటువంటి బీసీల బంద్కు అన్నీ కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇస్తూ నేరుగా ఆ బంద్లో పార్టిసిపేట్ చేస్తామని కూడా చెబుతున్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామనేది కాంగ్రెస్ పార్టీగా ఇచ్చినటువంటి హామీ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సో దానికి సంబంధించి కొన్ని ముందడుగులు పడేలాగా ప్రయత్నం చేసింది. క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడం కావచ్చు, అసెంబ్లీలో దానిపైన తీర్మానం చేసి గవర్నర్కు పంపించడం కావచ్చు, ఆర్డినెన్స్ తీసుకురావడం, తర్వాత జీవో తీసుకురావడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగించింది. అయితే జీవో నెంబర్ 9ని ఇటీవల హైకోర్టు నిలుపుదల చేస్తూ స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఆ సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. అక్కడ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాకపోవడంతో మళ్ళీ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఒక పక్క అయితే, మరోపక్క బీసీలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి బీసీ జేఏసీగా రేపు బంద్ను తలపెట్టాయి. ఈ బంద్కి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వంతో సహా అధికార కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు సపోర్ట్ చేశాయి.